ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసినా మాటల యుద్ధం మాత్రం ఆగటం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందన్నది ప్రధానంగా విజయసాయిరెడ్డి చేస్తున్నటువంటి కామెంట్. ముందుగా విజయసాయిరెడ్డి విషయంలో ఏమన్నారో ఒకసారి చూద్దాం. చార్టెడ్ అకౌంటెంట్ అనే కదా అంటారు, ఒకరిని స్టాక్ బ్రోకర్ అనే కదా అంటారు. లేకుంటే వేరే ఇంకేదైనా పేరు మీరు ఏదైనా నేనైనా మార్చగలమా? నేను స్టాక్ బ్రోకర్ అనే అన్నా. దాంట్లో తప్పేంటో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. స్టాక్ బ్రోకరే. ఆయన చార్టెడ్ అకౌంటెంటే, నేను చార్టెడ్ అకౌంటెంటే. ఆయన పొలిటీషియన్ని, నేను పొలిటీషియన్ని. నేను ఉన్నది వాస్తవాన్ని ఏదైతే వివరిస్తే ఆయన దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. నేను నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నేను ఇచ్చినటువంటి వివరణ వాస్తవం, నిజం. దాంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు. ఆర్థిక మంత్రి గారు ఒకటి చెప్తారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ఒకటి చెప్తారు, బ్రోకర్ గారు. దాంట్లో నేను చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏం లేవు. మీరు ఆర్థిక మంత్రి గారిని అడగండి. ఎక్కడైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ జరుగుతుందో ఆ అంశాలను మాత్రమే మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాని ఎక్కడా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఎక్కడా ఆరోపణలు చేయలేదు. ఒక్క విషయాన్ని, ఈ ప్రజావేదికని పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకం. దాన్ని ఈసీ దృష్టికి తీసుకొచ్చాం. అలాగే భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ ఏ తప్పు చేసినా తప్పకుండా ఈసీ దృష్టికి తీసుకొస్తాం. కన్సర్న్ అథారిటీస్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించిన చర్చ కాస్త చివరికి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, టీడీపీకి సంబంధించిన ప్రణాళికా సంఘం చైర్మన్ కుటుంబరావు మధ్య వ్యక్తిగతమైనటువంటి వ్యవహారంగా మారిపోయింది. కుటుంబరావు కూడా ఈ విషయంలో అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కుటుంబరావు అన్నారు, ఒకసారి చూద్దాం. నువ్వు ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయినా ఆ కోవకి, అంటే చార్టెడ్ అకౌంటెంట్ కమ్యూనిటీకి చీడ పురుగులాగా పుట్టావు. అసలు ఈ ఫ్యాక్ట్ ఇప్పటికీ ఆ ఇన్స్టిట్యూషన్ నిన్ను ఎక్స్పెల్ చేయాల్సింది. నువ్వు ఇంకా ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నావు, యాజ్ చార్టెడ్ అకౌంటెంట్ మెంబర్గా ఉన్నావు అంటే ఆ కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నావు. పైగా ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు కాబట్టి రాజ్యసభ మెంబర్ కూడా అయ్యావు. ఇవాళ ఆయన బిహేవియర్కి రాజ్యసభ నుంచి కూడా ఎక్స్పెల్ చేయాలని లెటర్ రాస్తున్నాను నేను. అండ్ ఇన్ఫ్యాక్ట్ కోర్టులు కూడా ఏ కండిషనల్ బెయిల్ ఈయనకి ఇచ్చింది. మేలో సుప్రీంకోర్టు ఇది చేసిన తర్వాత 4 నెలల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాతే బెయిల్ ఆర్డర్ కన్సిడర్ చేయాలంటే సెప్టెంబర్ 2013లో బెయిల్ ఇచ్చారు. 3 వచ్చింది, 4. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఉన్నారు ఇలా 3తో పాటు. విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బెయిల్ ఇచ్చినప్పుడు కండిషన్స్ ఏంటి? ఆ కండిషన్స్ని బట్టి నీ పబ్లిక్ బిహేవియర్ ఎట్లా ఉండాలి? మీ పబ్లిక్ బిహేవియరు దాన్ని బట్టి చూస్తూ ఉంటే బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కోర్ట్ షుడ్ రీకాల్ హిస్ బెయిల్ అండ్ పుట్ హిమ్ బిహైండ్ బార్స్ అగైన్ అంటున్నాను నేను. లేదు, నేను పునీతుడిని, ఇచ్చిన బెయిల్ ప్రకారం పర్ఫెక్ట్గా ఉన్నా, నేను రాజ్యసభ మెంబర్ని ఇవ్వాలంటే నేను ఒక్కటే ఛాలెంజ్ ఇస్తున్నా విజయసాయిరెడ్డి గారికి. నువ్వు నిజంగా కడిగిన ఆనిముత్యంలాగా నువ్వు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి అని అనుకుంటే కేసులు సాగదీయకుండా కోర్టుకి ఉత్తరం పెట్టండి. 3 నెలలు కానీ లేకపోతే పోనీ 6 నెలలు తీసుకోండి. 6 నెలల్లో మా కేసులన్నీ సాల్వ్ చేసేయండి. మేము ఒక అడ్జర్న్మెంట్ అడగం. రైట్, ఇది వ్యవహారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి చర్చ కాస్త కుటుంబరావు, సాయిరెడ్డి మధ్య వ్యక్తిగతమైనటువంటి మాటల యుద్ధానికే చివరికి పరిమితం అవుతుంది. ఇంతకీ అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంగతి ఏంటి? ఈ విషయం మీద మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు మల్లాది విష్ణు మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, టీడీపీ నుంచి రామకోటయ్య పార్టీ ముఖ్య నాయకులు మనతో పాటు ఉన్నారు. అలాగే ఆంజనేయరెడ్డి బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తారు. ముందుగా వైఎస్ఆర్ పార్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రధాన ప్రతిపక్షంగా మల్లాది విష్ణు గారు, మీరే చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చర్చ చివరి కుటుంబరావుకి సంబంధించి ఆయన బ్రోకర్ అని కాదు స్టాక్ బ్రోకర్ అని ఈ రకమైన చర్చకి పోతుంది. మీకున్న అభ్యంతరాలు ఏంటి అసలు? సార్ ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వము చీఫ్ ఎలక్షన్ కమిషన్ కొనసాగంలో పనిచేసేటటువంటి సమయము. ఈ రాష్ట్రం ఏ విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది, ఈ రాష్ట్రం ఏ విధంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులేంటి, ఎన్నికల తర్వాత పోలింగ్ తర్వాత చేసినటువంటి అప్పులేంటి, మొత్తం అన్నిటి మీద కూడా ప్రజల ముందు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆయన కుటుంబరావు గారు మాట్లాడేటటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే మేము చెప్పినటువంటి దానికి ఆన్సర్ చేసినటువంటి పరిస్థితిలో నెలకొన్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎందుకనంటే ఈరోజు మేమేమో అడుగుతున్నాము, మీరు 4వ విడత 5వ విడత సంబంధించినటువంటి రైతు రుణమాఫీ చేయలేకపోయారు, మీరు డాక్వా సంఘాలకు సంబంధించి మాఫీ చేస్తామని చెప్పారు, లేకపోతే బ్యాంకులకు సంబంధించినటువంటి డబ్బులు పసుపు కుంకుమ అన్నీ కూడా అకౌంట్లో వేస్తామని చెప్పారు, దాంట్లో వైఫల్యం చెందారు, మార్చి నెల జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, మళ్ళీ ఏప్రిల్ ఎండింగ్కి వచ్చాము, జీతాలు పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో నెలకొన్నారు. ఒకవేళ ఉంటే జీతాలు పెన్షన్లు ఇవ్వలేకుండా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించేటటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాబినెట్ డైరెక్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎలా ఉండగలుగుతాము? చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కదా. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. ఆ పనే మేం చేస్తే ఆయన దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని దాని బెయిల్ క్యాన్సిల్ చేయాలి, లేకపోతే లోపల పెట్టాలి. ఇదేంటి ఆల్రెడీ మీకు ఎవరి మీద కూడా నమ్మకం లేదు, మీకు ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ఈవీఎం మీద నమ్మకం లేదు, ఇంకా తదితర అంశాల మీద ఎక్కడ కూడా నమ్మకం లేదు. నమ్మకం లేనట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు. మేము అడిగిన దానికి సూటిగా చెప్పండి. తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఉంటే ఈ ప్యానెల్లో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఈరోజు ఎన్నికలు పోలింగ్ జరిగే నాటికి సంక్షేమ కార్యక్రమాలకి సంబంధించినటువంటి డబ్బులు ఎందుకు వేయలేకపోయారో చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ అనుకూలమైనటువంటి పత్రికల్లో, వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల్లో బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పని బ్యాంకర్ల మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదేనా మీరు చేసేటటువంటి కార్యక్రమం? ఎప్పుడూ ఒక పైన మోడీ గారి మీద, పక్కనున్న కేసీఆర్ గారి మీద, ఇక్కడున్న జగన్ గారి మీద, లేకపోతే బ్యాంకర్ల మీద, ఎవరో ఒకరి మీద కార్యక్రమం నెట్టేటటువంటి పని చేస్తున్నారు తప్ప స్పష్టమైనటువంటి పరిపాలన రాష్ట్ర ప్రజలకి అందించలేకపోగా పైగా మళ్ళీ వైసీపీకి రేపు ఎన్నికల్లో గెలిచేంత సీన్ లేదు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు లేదు? గెలిచేటటువంటి సీన్ మీకు లేదు కాబట్టే పక్క రాష్ట్రాల నాయకులు తీసుకొచ్చుకున్నారు. ఫరూక్ అబ్దుల్లా గారిని, దేవగౌడ గారిని తీసుకున్నారు, లేకపోతే ఇంకొకరిని తీసుకొచ్చి తెల్లారు లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్కి ఓటు వేస్తే ఇలా జరుగుతుంది, జగన్కి ఓటు వేస్తే ఎలా జరుగుతుందని చెప్పని దుష్ప్రచారం చేశారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ పరిపాలన అంతమైపోయింది, ప్రజలు తీర్పు ఇచ్చారు, ఆ తీర్పు మీకు వ్యతిరేకంగా పక్కన నిలబడేటటువంటి పటాపంచులు అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తీసుకెళ్ళడం జరిగింది. అందుకనే చెప్తున్నాను నేను. ఇప్పటికైనా సరే ఏం చెప్తారు రామరెడ్డి గారు? ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అడిగితే సాయిరెడ్డిని మళ్ళీ జైల్లో పంపిస్తాం, ఆయన బెయిల్ క్యాన్సిల్ చేస్తాం, ఈ రకమైనటువంటి చర్చ మొదలు పెడదలుచుకున్నారా? చెప్పండి రామరెడ్డి గారు, మీ దగ్గర నుంచి రావాలి సమాధానం. చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకి ఎక్కాను అన్నట్ట. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావయ్యా అంటే దూడ మేతకి ఎక్కాను అంట. యాక్చువల్గా మీరు ఎన్నికల కమిషన్కి అందరికీ మీరు చేస్తున్న కంప్లైంట్ ఏంటి? రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రంలో మొన్న ఈ మధ్య ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన సందర్భంలో ఆ రోజున ఆ రాష్ట్ర ఎన్నికల్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళారు కేసీఆర్ గారు. మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు ఆయన ప్రతిపాదన చేస్తున్నప్పుడు ఆ రోజున కూడా మీరు ఆ రాష్ట్రంలో కూడా ఉన్నారు కదా, మీ ఎంపీ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ ఏమీ మాట్లాడిన మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చిన ఎన్నికలకు సంఘానికి మీరు ఏం చెబుతున్నారు? ఎట్టి పరిస్థితుల్లో విష్ణు ఒక్క నిమిషం వినండి. యాక్చువల్గా వాస్తవం ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. రాష్ట్రం మనం విడిపోయినప్పుడు మనం అప్పుల ఊబిలో విడిపోయాం. విడిపోయిన రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు పరాలు తీసుకుని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్లోకి వచ్చింది. సంక్షేమ కార్యక్రమాలు ముందుకు చేస్తున్న క్రమంలో ఏదైతే రైతులకు రుణమాఫీ చేసిందో 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతే ఉన్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలను పరిపూర్ణంగా పూర్తి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే మీరేమంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో మేము నవరత్నాలు ఇస్తామని చెప్పారు. ఈ నవరత్నాలు ఎక్కడి నుంచి ఇస్తారు? రాష్ట్రం యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న బడ్జెట్లోంచి చేద్దామని ఏ రాజకీయ నాయకుడైనా
గుండె మీద చేసి చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ మీద మీరు ఈ కార్యక్రమాలు చేయడానికి మీకు అవకాశం ఉందా? రాష్ట్ర బడ్జెట్లో కేటాయించినటువంటి వాటి మీద కనుక మనం కనుక చూస్తే దరిదాపుగా 50% వరకు జీతాల వరకు పోతుంటాయి. నిర్వహణ, రోడ్ల నిర్వహణ, రాష్ట్ర అభివృద్ధి, మిగతా విషయాల మీద పోతుంటాయి. అలాంటి దాంట్లో సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి జనాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఏంటంటే కొంత అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటిదంటే పిల్లలను చదివించడం కోసం మనం కాన్వెంట్లో చదివించడం కోసం అప్పు చేసినా రాబోయే రోజుల్లో పిల్లలు బాగా చదువుకుని మళ్ళీ ఉద్యోగాలు చేసి మనం వెనక్కి వస్తాయనే విధానంలో చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో మనం జలవనరుల కోసం ఖర్చు పెట్టిన 78,000 కోట్ల రూపాయలు ఏదైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ ప్రజల దగ్గరికి వస్తాయనే తాపత్రయంతోనే చేస్తున్నటువంటి కార్యక్రమం తప్పితే వేరే కాదు. దాన్ని పదే పదే విమర్శించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టే విధంగా చేస్తూ ఏదో కామెంట్స్ చేయడం. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఏదైనా మాట్లాడితే డౌట్ లేకుండా విజయసాయి రెడ్డి గారు అంటే నాకు కూడా మంచి అభిమానమే, డౌట్ లేదు. కానీ ఏంటంటే ఒక రాష్ట్రంలో పనిచేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్గా పనిచేసినటువంటి వారు ఎవరైతే ఆర్థిక సంఘానికి వైస్ ప్రెసిడెంట్ పనిచేశారో అతను ఒక మామూలుగా ఒక స్టాక్ బ్రోకరు. అంటే నేను అనేది ఏంటంటే ఇదంతా రాష్ట్రాన్ని రోడ్డు మీద పెట్టి నువ్వు అదంటే నువ్వు ఇదంటే నువ్వు అది అనే విధంగా బూతులు తిట్టుకునే విధానాన్ని ముందు తగ్గించాలి. కారణం ఏంటంటే రాజకీయాల్లో విలువలను పెంచండి. వాస్తవంగా ఏంటంటే మీరు వచ్చి నవరత్నాలు ఇచ్చినా మేము వచ్చి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎవరెవరికి చెప్తున్నారు సార్? అభివృద్ధి కార్యక్రమాలు చేసేది. ఒక నిమిషం. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది, నేను నాకు బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నాయి, ఈ మాటలన్నీ ఎందుకు నేను అనేది ఇవన్నీ రామకోట గారు తిట్టుకుంటుంది ఎవరెవరికి నీతులు చెప్తున్నారు? మీ ఇద్దరే కదా తిట్టుకుంటుంది. అలా కాదు కదా. ఇక్కడ మనకి ఏంటంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు సార్, రామకోటయ్య గారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రామకోటయ్య గారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మురళి గారు చెప్పండి. తెల్లారి లేచిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి అంశంలో ప్రతి సందర్భంలోనూ ఇతరులను తిట్టడమే తప్ప ఈ రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయో రామకోటయ్య గారు చెప్పాలి. తెల్లారి లేచిన దగ్గర నుంచే 3-4 పేర్లు తీసుకుంటూ, మొన్నటిదాకా 4, ఇప్పుడు 3 పేర్లు తీసుకుంటూ ఇతరుల్ని తిట్టిపోయడమే తప్ప ఈ రోజు ఏదో నీతులు చెప్పేటటువంటి కార్యక్రమం తీసుకుంటారంటే తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం నాయకులు. మీ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, కర్ణాటక పోయినా, బొంబాయి పోయినా, ఇంకో చోట పోయినా జగన్ గారి పేరు నోట్లోంచి వస్తూ ఉంది. దానికి సమాధానం చెప్పండి. మీకు అభద్రతా భావం ఏర్పడి మీ పరిపాలన సరిగా చేయలేక మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ సరైనటువంటి పరిపాలన చేయలేక 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, పక్కన ఉన్న కేసీఆర్ గారి మీద, అక్కడ ఉన్న మోడీ గారి మీద మాట్లాడేటటువంటి కార్యక్రమానికి తెరలేపింది మీరు మాత్రమే. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజావేదికలో పార్టీ కార్యక్రమాలు రివ్యూ చేయడం తప్పు అని చెప్తా ఉన్నాం. జీతాలు ఇవ్వాలి తప్ప చెప్పండి రామకోట గారు. ఏంటంటే విష్ణు ఏంటంటే ఎవరైతే రూట్ కాజ్ ఉందో రూట్ కాజ్ గురించి మాట్లాడేటువంటి సందర్భం ఎక్కడైనా ఉంటుంది. ఒక సమస్య జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగితే ప్రైమ్ ఆఫీసర్ ఏం చూస్తాం? ఎవరెవరి మధ్య జరిగిందనే విషయాన్ని చూస్తాం. అక్కడ మాట్లాడుతుంది ఎవరు? మీరు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రం గురించి మాట్లాడేవాడు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇదంతా ఏదో రామకోటయ్య, విష్ణు లేకపోతేనేమో విజయసాయిరెడ్డి చేసింది కాదు, జరిగిన విషయాల గురించి కాంగ్రెస్ గవర్నమెంట్, మీరు ఎవరైతే ఆ రోజుల్లో మీరు పనిచేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీ మీద కంప్లైంట్ చేసి మీ మీద సిబిఐ ఛార్జ్ షీట్ పెట్టింది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పార్టా? హీ ఈజ్ నాట్ పార్ట్ ఆన్ ఇట్. ఇట్ వాజ్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్. ఇట్ ఈస్ నాట్ టుడేస్ ఇష్యూ. ఎక్కడైతే ఆర్థికంగా ఉన్నటువంటి నేరగాళ్ళుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో మీరు వచ్చి రాష్ట్రాన్ని మేము సక్రమంగా పరిపాలిస్తామనే విధానాన్ని మీరు చెబుతున్న విధానంలో దానికి సంబంధించిన విధానాల గురించి జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నికల ముందు కూడా మీరు ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ కాదు 2014లో ఆరోపణలు చేశారు, ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా ఆరోపణలు చేశారు. కానీ ఈ ఆరోపణలు కోర్టులో ఉన్నాయి. అది ఆయన తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, ఏం చేశాడో కోర్టు నిర్ణయిస్తుంది. ఒకవేళ తప్పు చేస్తే ఏ శిక్ష చేయాలో కోర్టు చేస్తుంది. ఇప్పుడు చర్చ సాయిరెడ్డి తిట్టారో జగన్మోహన్ రెడ్డి తిట్టారో పరిష్కారం కాదు. సందర్భంలో ఎప్పటి వరకు కోర్టు తెలుస్తుందో అప్పటి వరకు మీరు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ నోటుకు ఓటు కేసు గురించి కొన్ని 100 సార్లు విష్ణు గారు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? దానికి సంబంధించిన కేసు ఉంది కాబట్టి మాట్లాడారు. అదే విధంగా మీ మీద కేసు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. కేసు లేకపోతే ఎవరు మాట్లాడతారు? చిన్న కేసు, తోటకూర దొంగలకి లేకపోతే తోటను మొత్తాన్ని తీసుకెళ్ళిన దానికి డిఫరెన్స్ లేదా? ఈ రోజు తెలుగుదేశం 2014లో కానీ 2019లో కానీ 1,00,000 కోట్లు
1,00,000 కోట్లు అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తప్పుదావ పట్టించింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు నిన్నే చెప్పారు అది 1,500 కోట్ల రూపాయలు అని చెప్పని. అది చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇద్దరు కూడా కలిసి సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి కేసు రిఫర్ చేసినటువంటి పరిస్థితి. అసలు అక్రమం చేశారని ఒప్పుకుంటారా? అది కాదు, జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పారంటున్నారు 1,500 కోట్లు మీరు ఒప్పుకుంటారా? నేను దాన్ని కూడా ఒప్పుకోను. ఎందుకంటే జగన్ గారు అక్రమం చేశారని దానికోసం మీ మీద కేసు ఉందా లేదా అని చెబుతున్నాను తప్పితే 1,500 కోట్లు కూడా నేను ఒప్పుకుంటున్నా. నేను మాట్లాడిన నన్ను అడిగారు కదా మీరు ఒప్పుకుంటారని, దానికి సమాధానం చెప్పనివ్వండి. అంటే మీ యొక్క రాజకీయ పరమైనటువంటి అంశాలకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ను ఈరోజు తెలుగుదేశం ఇద్దరు కూడా కలిసి ఏ విధంగా ఇరిగిచ్చారు అనే విషయం చెప్తా ఉన్నాను. జేడీ లక్ష్మీనారాయణ గారు 1,500 కోట్లు అంటే మీరు 1,00,000 కోట్లు అంటే ప్రచారం చేసి పుస్తకాలు వేశారు. మీ మాట నమ్మేటటువంటి పరిస్థితులు లేదు. నెంబర్ 1, ఆ రోజు ఎవరైతే తీర్పిచ్చి సిబిఐ కేసుకి జడ్జి గారు ఉన్నారో ఆ జడ్జి గారిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఏం చేశారో కూడా తెలుసు. కాబట్టి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అంటే భయపడుతున్నారు. రేపు ఎన్నికల్లో కూడా మీకు తప్పదు, పరాభవం తప్పదు. అందుకు మొన్న చెప్పారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి కూడా ఉన్నారు, వారు కూడా రియాక్ట్ అవుతారు. తులసిరెడ్డి గారు కొంచెం లెక్కలు బాగా చెప్తారు, మంచి లెక్కల మాస్టర్ ఆయన. తులసిరెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చర్చ కాస్తా చివరికి కుటుంబరావు వర్సెస్ సాయిరెడ్డి మధ్య తెట్ల వ్యవహారంగా మారిపోయింది అనుకోవాలా? వాళ్ళిద్దరి మధ్యది పక్కన పెడదాం, ఆర్థిక క్రమశిక్షణ గురించే మాట్లాడదాం. 1956 నుంచి 2019 వరకు ఈ 63 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు టీడీపీ పాలన, 43 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన. ఈ 20 సంవత్సరాల టీడీపీ పాలనలో 6 సంవత్సరాలు ఎన్టీఆర్, 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు. ఈ పీరియడ్ చూస్తే ఎన్టీఆర్ పాలన, కాంగ్రెస్ పాలన ఆర్థిక క్రమశిక్షణతో కూడి ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలన గతంలో 9 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడే కాదు, గత 9 ఏళ్లలో కూడా ప్రతి సంవత్సరము ఓడికిపోవడమే, ప్రతి సంవత్సరము రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి దేహీ అని వేసన్ మిన్స్కు జీతాల కోసం, పెన్షన్ల కోసం, డబ్బుల కోసం పోవడమే. కాబట్టి అప్పు అనేది 58 సంవత్సరాల్లో 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో 1,00,000 కోట్లు అయితే 5 ఏళ్లలో ఈయన ఒక్కని కాలంలో 1,50,000 కోట్లు అప్పు అయింది. ప్రభుత్వం ద్వారా చేసే అప్పు కొంత, కార్పొరేషన్ ద్వారా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అడ్డం వస్తుంది కాబట్టి కార్పొరేషన్ ద్వారా డబ్బు తెచ్చుకోవడం. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం అనేది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇప్పుడే కాదు గతంలో కూడా ఈ 14 సంవత్సరంలో స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో ఎలాంటి డోకా లేదు. ఎప్పుడు వస్తుంది? రూపాయి రాక రూపాయి పోక కాడ డిఫరెన్స్ వచ్చినప్పుడు. రూపాయి రాక అనుకున్నది రాకపోవడమో, రూపాయి పోక అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం వచ్చినప్పుడు ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం స్పష్టంగా తెలుస్తుంది. ఈ రెండింటిలో కూడా చంద్రబాబు గారి పాలనలో రూపాయి రాక అనుకున్నంత రాకపోవడము, రూపాయి పోక అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టడము, దానివల్ల వచ్చేసి డెఫినెట్గా ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం ఉంది. అది స్పష్టంగా కనబడుతుంది. రైతు రుణమాఫీకి సంబంధించి వాళ్ళకు నిజంగా ఇవ్వాలని ఉంది మేనిఫెస్టో ప్రకారం, కానీ ఇవ్వలేకపోయారంటే దానికి కారణం ఏమి? దానికి కరెక్ట్గా ఎవరు చేయలేకపోయినారు. మీరు రైతు రుణమాఫీ వచ్చేసి 87,612 కోట్లు ఎస్ఎల్బిసి ప్రకారం ఇవ్వాలా, దానికి ఆఖరికి వచ్చేసి దాన్ని కుదించి ఆఖరికి 24,000 కోట్లు తెచ్చారు. ఆ 24,000 కోట్లు కూడా 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికీ 4వ కంతు 5వ కంతు లేదు, ఇంకా 7,300 కోట్లు ఇవ్వాలా. కాబట్టి డెఫినెట్గా ఆర్థిక క్రమశిక్షణ అనేది ఒక్క రైతు రుణమాఫీలోనే స్పష్టంగా కనబడుతుంది, మిగతా అనేకం కనబడతాయి. మీ ఉద్దేశం ప్రజలకు మేలు చేయాలా, అభివృద్ధి సంక్షేమం చాలా ఉండొచ్చు, కానీ మన కుటుంబ వ్యవహారమే. అరే ఏ విధంగా కుటుంబానికి ఆదాయం వస్తుంది, ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది బ్యాలెన్స్ చేయకుంటే ఈ ఐపీ పెట్టే వాళ్ళందరూ అంతే. ఐపీ పెట్టే వాళ్ళు కూడా మంచి కోసమే తెస్తారు. 3 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీ తెచ్చి మన కొడుకు చదివిస్తామో, లేకుంటే భూములు కొన్నామో, స్థలం కొని దాన్ని అమ్మితే ఎంతో వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ ఆఖరికి ఏమవుతుంది? ఐపీ పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం ఏమాత్రం బాగలేదు నా అభిప్రాయం. తులసిరెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. నేను తులసిరెడ్డి గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ రాష్ట్రంలో గత 9 సంవత్సరాల విషయం వదిలేస్తే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏమాత్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించినట్లుగా మనకి ఎక్కడ కనిపించడం లేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక పరిస్థితిని, దేశ ఆర్థిక పరిస్థితిని చాలా భయంకరం చేసింది, చాలా గందరగోళంగా ఉందని ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు 2014లో ఆయన ప్రచారం చేశారు. అయిన తర్వాత అసలు చూస్తే వాళ్ళు ఊహించిన దానికంటే ఈ దేశంలో ఎన్పిఎల పరిస్థితి, ఈ దేశంలో ఆర్థిక పరిస్థితి, ఈ దేశంలో ఉన్న ఆర్థిక గందరగోళ పరిస్థితిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసిన దానికంటే, ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఊహించిన దానికంటే చాలా భయంకరంగా ఉండింది. ఆయన స్పష్టంగా చెప్పారు, ఎన్పిఎల్ విషయంలో 3 లక్షలు 4 లక్షల కోట్లను చూస్తే లోపలికి వెళ్ళే కొంది 50 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఎల్ బయటపడింది. ఆయన ఆ రోజు చెప్పారు ప్రధానమంత్రి గారు, ఈ విషయాలన్నీ నేను వెంటనే బయటకు చెప్తే విదేశాల నుంచి పెట్టుబడి వచ్చే అవకాశం తగ్గుతుంది, మన ఆర్థిక పరిస్థితి మీద దాని మీద పెనుభారం అవుతుంది, పెను ప్రభావం చూపిస్తుంది, కాబట్టి చాలా రోజులు దాన్ని నేను దాపెట్టే ఉంచానని ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కూడా రేపు వచ్చే కొత్త ప్రభుత్వం వస్తే మనం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉండబోతుందనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని నిధులు మళ్లించారండి, ఎన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కాదు, వాళ్ళ ప్రచారం కోసం ధర్మదీక్షల పేరుతోటి, పోలవరం దర్శనం పేరుతోటి, లేదా ఢిల్లీ ప్రయాణాల పేరుతోటి, ఇంకా ప్రతి జిల్లాలో ధర్మదీక్షలో ప్రతి ధర్మదీక్ష కాదు అన్ని అధర్మ దీక్షలు చేశారు. 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. ఈరోజు తులసిరెడ్డి గారు 150,000 కోట్లు అప్పు తెచ్చారంటున్నారు. అది 150,000 కోట్ల, రేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని విషయాలు బయటికి తీస్తే అది 3 లక్షల కోట్లు అవుతుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను పూర్తిగా తులసిరెడ్డి గారితో ఏకీభవిస్తున్నాను. అంత మోస్ట్ ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్ సీఎం తోటే వాళ్ళు దేశం అంతా తిరుగుతున్నారు. ఇది కూడా ఆశ్చర్యకరంగా ఉంది. దేశం అంతా ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఈరోజు భోజనానికి ప్లేటు భోజనానికి 400 రూపాయలు ప్లేటు భోజనం, లేదా పోలవరానికి దర్శనానికి అదేదో పుణ్యక్షేత్రం లాగా దర్శనానికి ప్రజల దేశపోతులని పూర్తయిన తర్వాత వెళ్తారు ప్రజలు ఎవరైనా కానీ. అసలు అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నారు, దాని రూపురేఖలు లేవు. అప్పుడే జనాలు దేశపోయి నేను ఎంత గొప్పగా కడుతున్నాను అంత గొప్ప. ఇది కేవలం ప్రచార ఆర్భాటం తప్ప, ప్రచార ఆర్భాటం కోసం, ఆయన స్వార్థం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చాడనే విషయంలో ఎవరికి అనుమానం ఉండవలసిన అవసరం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి వ్యవహారం కాస్త చివరికి పార్టీల మధ్య వ్యక్తిగతమైనటువంటి తిట్ల పురాణానికే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో ఆ విషయంలో రామకోట గారు, ఈరోజు తులసిరెడ్డి గారు మీ మిత్రపక్షం అయినా కూడా, కేంద్రంలో మీతో పాటు సపోర్ట్ చేసినా కూడా, ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే ఆంజనేయ రెడ్డి గారు అంటారు, ఈ రోజు వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ వచ్చినా కూడా ఈసారి ఆర్థిక పరిస్థితిని మెయింటైన్ చేయడం అంత ఈజీ వ్యవహారం కాదు, ఇప్పటికే ఆల్రెడీ గుల్లగుల్ల అయింది వ్యవహారం అంతా అన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇద్దరికి సమాధానం. వాస్తవంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 26 కోట్ల రూపాయల బడ్జెట్తో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మొదలైంది. మనం మొట్టమొదటిసారి రాష్ట్రంలో 1947 ప్రాంతం నుంచి చూస్తే 1947 నుంచి వచ్చినటువంటి విధానంలో 26 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ మొదలైంది. ఇవాళ రాజశేఖర రెడ్డి 2004లో చంద్రబాబు నాయుడు గారు మనకి రాజశేఖర రెడ్డి గారికి అప్పచెప్పినప్పుడు 26,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఉంది. ఇది కంబైన్డ్ రాష్ట్రం. ఇవాళ వచ్చేప్పుడు 2014 వచ్చేప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ ఆ రోజున ఓన్లీ 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్తో మొదలైంది. ఇవాళ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రంలో ఇవాళ బడ్జెట్ అంతా 195 లక్షల కోట్ల రూపాయలు ఉంది. అదేవిధంగా ఇందాక ఆంజనేయ రెడ్డి గారు బ్రహ్మాండమైన చొరక మంచి చొరక అంటించారు. మంచి చొరక అంటించారు. ఏంటంటే 2014లో ఆయన అధికారాన్ని తీసుకున్నప్పుడు 50 లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ మాకు ఖాళీ కంచాన్ని అందజేసింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైన పరిస్థితిలో ఇవాళ మోడీ గారు వచ్చి దాన్ని అంతా చక్కదిద్దారని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కింద పడుతూ ఉంటుంది, కొంత పైకి లేస్తూ ఉంటుంది. దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ ఏ విధంగా అయితే దేశాన్ని నాశనం చేసిందనే విధంగా చెబుతున్నారు, ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చెప్పకనే చెబుతున్నారో, అదేవిధంగా రాష్ట్రంలో సంబంధించిన బడ్జెట్లో లోటుపాట్లు కొద్ది చిన్న చితగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దాన్ని వాళ్ళు ఏదో చాలా పెద్ద భూతత్వంలో చూపించి రాష్ట్రం మొత్తం పాడైపోయింది, రాష్ట్రం మొత్తం ఇబ్బంది. ఎందుకంటే ఏ విధంగా అయితే జిఎస్టీ ద్వారా ఇవాళ దరిదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయో అదంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక చోట సమాయత్తం చేయడం వల్ల వస్తున్నాయి. అదేవిధంగా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటే ఆ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా పెరుగుతుంది. ఇవాళ దేశ బడ్జెట్లో మన రాష్ట్ర బడ్జెట్ దరిదాపుగా 10% బడ్జెట్ మనం కడుతున్నాం. ఒక 195 లక్షల కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనం చేసిన సంక్షేమ పథకాలు ఏదైతే దేశ ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళి ఈ 5 కోట్ల మంది ప్రజల్లోకి నీరు అన్ని కనుక ప్రజల గ్రామాలన్నింటిలోకి నీరు వెళ్ళి 3 పంటలు కనుక పండితే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పెరగడానికి ఆస్కారం ఉంది. దానికోసం ఖర్చు పెట్టే క్రమంలో అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టినా తప్పులేదు. ఇదేదో పెద్ద తప్పు చేసినట్టు ఏదో సొంతంగా చేసుకున్నట్టు ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఏదో ఇప్పుడు చాలా క్లియర్గా ఆలోచించాల్సిన విషయం ఉందంటే ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకునేటప్పుడు సహేతుకమైన విమర్శలు చేయాలి. ఏదో ఇష్టం వచ్చిన విమర్శలు చేసేసి రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది. నిజంగా కనుక అకౌంట్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ మీరు యూ కెన్ సీ ద అకౌంట్స్ ఎనీ టైం. ఏదో ఊరినే మాట్లాడితే కాదు, ఏదో రాష్ట్రంలో అప్పులు ఊరిలో పెట్టారు, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారు అక్కడ పెట్టారు కాదు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ లాంటి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు కూర్చున్నప్పుడు రాష్ట్ర ఖర్చుల గురించి ఆయన ఖర్చు పెట్టిన ఆయన సొంతానికి ఖర్చు పెట్టినే చెప్తున్నాను. ఏపీ కేటాయించిన మన ఈ సెక్రటరేట్ హైదరాబాద్లో దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో మళ్ళీ వెంటనే ఎందుకు అమరావతికి వచ్చారు? అమరావతిలో రినోవేషన్కి, అమరావతిలో లేక్ గెస్ట్ హౌస్ రినోవేషన్కి అది వదిలేశారు. పాకాయత్ హోటల్లో ఉన్నారు, అది వదిలేశారు. అక్కడ విజయవాడ పీడబ్ల్యూడి గెస్ట్ హౌస్ రినోవేషన్ కోట్లు ఖర్చు పెట్టారు, అది వదిలేశారు. ఇరిగేషన్ అది వదిలేశారు. ఉండవల్లి కరకట్ట మీద నిబంధనలకు వ్యతిరేకంగా సీఎం రెసిడెన్స్ కట్టారు, అదేమవుతుందో చూడాలా. పసుపు కుంకుమ పేరుతో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ లెక్కలని ఎవరు చూపిస్తారు, ఎవరు చూస్తారు? ఏమిటి ఈ ఆర్థిక పరిస్థితి? ఇంత ఎప్పుడైనా మనం రామకోట మనం ఎప్పుడైనా ఒక సీఎం ప్రత్యేక విమానాలు తీసుకుని విదేశాలకు వెళ్ళిన చరిత్ర ఉందా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాలు పెట్టుబడుల కోసం వెళ్ళిన చరిత్ర ఉందా? మిత్రపక్షం అయినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నేను మొదటి నుండి కూడా ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం చంద్రబాబు పాలన లేదని చెప్పేసి మొదటి నుండి చెప్తున్నాను. ఇప్పుడు దాని మీద స్టాండ్ అయితే కానీ రాకోటిగా చేస్తున్నటువంటి ఈ రోజున ఒక ప్రాపర్ పర్పస్ కోసం ఖర్చు పెడుతున్నాం, ప్రాపర్ పర్పస్ కోసం ఖర్చు పెడుతున్నాం, పిల్లలకి చదువుల కోసం ఖర్చు పెట్టడం లాంటిదే ఇప్పుడు ఈ రాష్ట్రం మీద మేము చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా. ఇది రావుగడ్డ గారి ఆర్గ్యుమెంట్. ఐపీ పెట్టే వాళ్ళు కూడా ఇదే చెప్తారు. ఐపీ పెట్టే వాళ్ళు కూడా కేశవరెడ్డి కాన్సెప్ట్ కానీ ఇంకోరు కానీ ఐపీ పెట్టే వాళ్ళందరూ మంచి ఉద్దేశంతోనే చేస్తారు. వాళ్ళు కూడా వచ్చేసి 3 రూపాయల వడ్డీ 5 రూపాయల వడ్డీ తెచ్చి పిల్లల్ని చదివించాలనో లేకుంటే ఆడ ఆస్తి కొనేటైనా 2 ఏళ్లకు డబుల్ అయిపోతుంది, త్రిబుల్ అయిపోతుంది అనే ఉద్దేశంతోనే తెస్తారు. కానీ దాన్ని రివర్స్ అయినప్పుడు ఐపీ పెడతారు. కాబట్టి ఏదైనా ఆర్థిక క్రమశిక్షణ మనము మంచం ఉన్నంత వరకే కాళ్ళు జాంపుకోవాలని పెద్దలు ఎప్పుడూ చెప్పింది. పిండి కొద్దీ రొట్టె, మనం ఎంత పిండి ఉంది, ఎన్ని రొట్టెలు చేయాలా, ఎంట్రుకల కొద్దీ జడ. కాబట్టి మనము రూపాయి రాక రూపాయి పోక బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడమే ఎప్పటికైనా అది ఒక కుటుంబానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ ఆర్థిక క్రమశిక్షణ. అక్కడ మాత్రము ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వేసన్ మీన్స్కు రిజర్వ్ బ్యాంకు పెట్టింది దానికోసమే. ఎప్పుడన్నా ఎవరికైనా ఇబ్బందులు పడతాయి అనుకో ఓవర్ డ్రాఫ్ట్. కానీ ప్రతిరోజు వేసన్ మీన్స్కు సంవత్సరంలో దాదాపు 75% రోజులు వచ్చేసి ఓడికి పోతాను ఉంటే ఆన్నే ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కనపడతా ఉంది. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా వచ్చేసి ఆ విషయంలో ఆయన ఉద్దేశం మంచిది కావచ్చు, కానీ ఆయన దాన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. గతానికంటే ఇప్పుడు మరింత ఎక్కువైంది. న్యాచురల్గా వచ్చేసి ఎన్నికల విషయాలకల్లా న్యాచురల్ దృష్టిలో పెట్టుకుని కూడా ఎన్ని కొత్త కొత్త పథకాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది. ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితి గురించి ఎంతగా ఆందోళన పడుతున్నారు? అసలు వస్తే కదా ఇది టీడీపీ నాయకుల మాట. మీరే రారులే, మీరు ఎందుకు కంగారు పడాల్సిన అవసరం లేదని. సార్ ఇప్పుడు 2 విషయాలు సార్. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఈ రాష్ట్ర పరిస్థితి గురించి వైట్ పేపర్లు ప్రకటించారు. మనకు ఏ రంగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో. గత 10 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రులు అందరూ సుభిక్షంగా పరిపాలించినా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏదో జరిగిపోతుంది, నేను ఈ రాష్ట్రాన్ని నేనే బాగు చేయాలి అన్నట్టు వైట్ పేపర్లు ప్రకటించారు. సరే, ఇప్పుడు ఆయన అధికారంలోకి 2023 తర్వాత రిజల్ట్స్ తర్వాత ఆయన దిగిపోతున్నారు. ఆయనే ఆయా రంగాల్లో ఈయన సాధించినటువంటి ప్రగతి ఏంటి, ఈ రాష్ట్రం యొక్క అప్పుల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో ఎన్ని అప్పులు చేసింది 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది స్పష్టంగా రామకోటయ్య గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ప్రకటించమని చెప్పండి. లేకపోతే ఫస్ట్ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 23వ తారీఖున
మేము చేయబోయేటటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క దుబారా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా ఖర్చు పెట్టినటువంటి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పన్నుల్ని ఏ విధంగా ఖర్చు పెట్టారు అనే అంశాన్ని మొత్తం అంతా కూడా వైట్ పేపర్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఫస్ట్ చెప్పబోయేటటువంటి కార్యక్రమమే ఈ అప్పుల అప్పారావు గారు చేసినటువంటి టీడీపీ నాయకులు మిమ్మల్ని అంటున్నమాట. మీరు వస్తే ప్రకటిస్తూ ఉంటారు, అసలు మీరు రారు కదా, మీకు ఎందుకు ఈ ఆందోళన? ఇది రామకోట గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మీవి చేస్తున్నటువంటి కమెంట్. సార్ ఈ రాష్ట్రంలో ప్రజల తరపున మాట్లాడేటటువంటి బాధ్యత ఉన్నది ఉన్నటువంటి వారు ఎవరికి ఏ పార్టీకైనా ఇచ్చారు అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. ఈరోజు చూడండి, మీరు 60-70 మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక ప్రతిపక్షాన్ని కానీ ఇచ్చి ఈరోజు మేము అందుకనే ఫస్ట్ అవకాశం రామకోటయ్య గారికి ఇస్తున్నాము. ఈ 28-29 రోజుల్లో వైట్ పేపర్ ప్రకటించమనండి, అప్పులెంతో ప్రకటించమనండి ఫస్ట్. సరే, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, పక్కనున్నటువంటి రాజకీయ పార్టీలు ఒప్పుకోకపోయినా ప్రజల యొక్క తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది కాబట్టి అప్పుడు మేము చేస్తామని చెప్తున్నాం. ఈ రోజు ఈ 28 రోజుల్లో చేయమని చెప్పండి రామకోటయ్య గారిని. వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా వాళ్ళ లెక్కలన్నీ బయట తీస్తూ ఉన్నారు. ఓకే 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 ఒక్క నిమిషం. అయితే ఈ విషయంలో మాల్యాద్రి గారు టీడీపీ నాయకులు కూడా టెలిఫోన్ లైన్లోకి వచ్చారు, ఆయన కూడా ఈ విషయం మీద రియాక్ట్ అవుతామని చెప్పి అడుగుతున్నారు. మాల్యాద్రి గారు ఏం చెప్తారు? మురళీకృష్ణ ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. చెప్పండి మాల్యాద్రి గారు, ఏం చెప్పదలుచుకున్నారు? మురళీకృష్ణ గారికి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. 2014లో మనకు ఉమ్మడిగా సంక్రమించిన అప్పు 1,48,000 కోట్లు. 2019 జనవరి నాటికి ఆంధ్ర రాష్ట్రం యొక్క అప్పు 2,16,000 కోట్లు, అంటే అదనంగా పెరిగింది 78,000 కోట్లు. కానీ రౌండ్ ఫిగర్ వేసుకుంటే 80,000 కోట్లు, అంటే మొత్తం అప్పు పైన పెరిగింది 52%. అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004లో ఉన్న అప్పు 58,000 కోట్లు, ఆయన దిగిపోయే నాటికి 2009లో 1,09,000 కోట్లు, అంటే పెరిగింది 51,000 కోట్లు. మొత్తం ఆయన చేసినప్పు 86%. అదే రకంగా కేసీఆర్ గారు ఆయనకు వచ్చిన ఉమ్మడి అప్పు 72,000 కోట్లు. ఆయన అంటే 1,00,00,000 కోట్లు ఆయన చేశారు. అదే రకంగా మోడీ గారు తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి, దేశ ఆర్థిక పరిస్థితి మనకెందుకు కంపారిజన్? ఒక్క నిమిషం, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పాడు చేసి పెట్టారు. ఇది మీ ప్రత్యర్థి పార్టీలు నేను చెప్తున్నా. తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు తెలంగాణలో సీట్లు నడుతాయి. ఆరోపణలు కాదు, వాస్తవాలు చూడండి. మోడీ గారు అధికారంకి వచ్చేటప్పుడు 49,000 కోట్లు అప్పు ఉంటే ఇప్పుడు 82,000 కోట్లు అయింది, అంటే 33 లక్షల కోట్లు మోడీ గారు అప్పు చేశారు. అందరికన్నా తక్కువ అప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అప్పుల లెక్కలు ఎక్కడి నుంచి వచ్చారో నాకు అర్థం కావడం. మీరు చెప్పేది అంతా తప్పుడు లెక్కలు. ఆర్థిక వ్యవస్థ మోడీ గారు ఆర్థిక తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో మీ మిత్రపక్షంగా ఉండి కూడా మీ వ్యవహార శైలి బాగోలేదు అన్నది దాని గురించి సజెస్ట్ పరిస్థితి ఇప్పుడు లేదు. మళ్ళీ ఎలక్షన్ లో మీరు తీసుకుంటే వస్తే అప్పుడు. మురళి గారు, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అధికారాంతమున ఈ లెక్కల గురించి కాదు, అధికారం కోల్పోతున్న సందర్భంలో మాల్యాద్రి గారు లాంటి వ్యక్తులందరూ కూడా ఈ తప్పుడు లెక్కలంతా బయటికి తీసుకొచ్చి కేంద్రం అంత చేసింది, కేసీఆర్ ఎంత చేశాడు, మేము ఇంకా తక్కువ చేశామని చెప్పడం ఏదైతే ఉందో అది ఓడిపోతున్న దానికి ఖచ్చితంగా ఇది సిగ్నల్స్. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. నేను ఒకటి విష్ణు గారిని అడుగుతున్నాను, మల్లాది విష్ణు గారు, మీరు అధికారానికి వస్తారని మీకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మీరు అధికారానికి వస్తే అధికారానికి వచ్చిన మొదటి నెలలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన మీరు శ్వేతపత్రం విడుదల చేస్తారా? దానికి బాధ్యులైన వారందరి మీద చర్యలు చంద్రబాబు నాయుడు గారు ఏం అనుమానం లేదు. నేను అదే ప్రశ్న విష్ణు గారిని అడుగుతున్నారు. ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్ పాడిపడ్డ వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అది నా ప్రశ్న. అధికారంలోకి వచ్చిందా చెప్పనండి. నేను ఒకటే చెప్తున్నాను, ప్రత్యేక విమానాల మీద తులసిరెడ్డి గారు ఆన్సర్ చేశారు. ఒక్క నిమిషం. ప్రత్యేక విమానాల మీద
రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో పోరాటాల మీద, లేకపోతే స్పీకర్ గారి ఇళ్ళకి డబ్బులు లక్షలు లక్షలు కట్టిన దాని మీద, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆఫీసులు, ఇళ్ళు, హెలిప్యాడ్లు, లేకపోతే తోటలకి రోడ్లు, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టిన దాని మీద మా ఫస్ట్ ఎంక్వైరీ ఉంటుంది అని చెప్పి నేను ముందు TV9 ద్వారా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ప్రజల ద్వారా వసూలు చేసినటువంటి డబ్బులు విచ్చలవిడిగా పప్పు బెల్లాల్లాగా హెలికాప్టర్లకి, ప్రత్యేక విమానాలకి, లేకపోతే రైళ్లకి, లేకపోతే విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళిన రైళ్ళకి, లేకపోతే బిర్యానీ ప్యాకెట్లకి, టోటల్గా రాష్ట్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం ఎక్కడైతే అయ్యాయో దాని మీద వైట్ పేపర్ ప్రకటించడం జరుగుతుంది. దాని మీద బాధ్యులైనటువంటి వారి మీద చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ నిధులండి, రాష్ట్రం ప్రజలు పన్నులు కట్టిన నిధులండి, ఎట్లా పడితే అట్లా వసూలు చేసి ప్రతిదానికి ఒక 30 మందిని ఒక టీం లాగా తీసుకెళ్లి ప్రత్యేక విమానాల్లో దేశం అంతా తిప్పినటువంటి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకులే. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి చర్చ కాస్త చివరికి రాజకీయపరమైనటువంటి అంశాలు, ఆరోపణలు, ప్రచారోపణలకే పరిమితమైన సందర్భంలో ఆ విషయంలో తులసిరెడ్డి గారు జోక్యం చేసుకుంటారు. తులసిరెడ్డి గారు మురళి గారు, చెప్పండి. బీజేపీ వాళ్ళ, వైకాపా వాళ్ళ యొక్క, ఆ పార్టీల వాళ్ళ యొక్క ఆశలు ఎట్టి పరిస్థితుల్లో నెరవేరవు. ఖచ్చితంగా స్లైట్ వేయాడుతున్నా సరే మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రాబోతా ఉంది. దానికి కారణం వచ్చేసి చంద్రబాబు పాలనలో పరిస్థితి వచ్చేసి పెనం మీద ఉంటే పొరపాటున జగన్ ముఖ్యమంత్రి అయి వైకాపా అధికారం వస్తే అది పొయ్యిలో పడుతుంది. పొయ్యిలో పడి దానికంటే పెనం మీద మీరు అనుకున్నారు. బర్రెలు తినే వాళ్ళకంటే గొర్రెలు తినే వాళ్ళు మీరు అనుకుని ఆ యాంగిల్ లో ప్రజలు ఆలోచించారు. కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం ఉన్నది వాస్తవమే. తీర్పే మారిపోదు. తీర్పు ఆల్రెడీ ఇచ్చేసారు ప్రజలు. మాకు ఎవరు కావాలి అనే విషయంలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను, లేకుంటే మీరు చెప్పింది కరెక్టే. మీరు చెప్పింది కరెక్టే. ఆ సందర్భం వచ్చింది కాబట్టి నా అభిప్రాయం వచ్చేసి ఘంటాపదంగా చెప్తున్నారు. మీరు చెప్తారా చంద్రబాబు నాయుడు వస్తారు అని? అది మీకు ప్రజలు ఆ కోణంలో ఆలోచించారు. బర్రెలు తినే వాళ్ళకంటే గొర్రెలు తినే వాళ్ళు మేలు, పొయ్యిలో కంటే పెన మీద ఉండేది మేలు అని చెప్పేసి ఆ పరిస్థితి ఇంకా ఘోరం అయిపోతుందని చెప్పేసి కొంచెం వాళ్ళకంటే వీళ్ళేమి వెళ్ళి అని చెప్పేసి యాంగిల్లో వేసారేమో నా అభిప్రాయం. విష్ణు గారు అంతేనా? తులసిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి కావాలి అని చెప్పి చాలా బలంగా ఉంది. కానీ ప్రజల యొక్క తీర్పు ఏమో దానికి భిన్నంగా ఉంది. ఏం చేస్తాం పాపం, ఆయన ప్యానెల్లోనే కూర్చుని అలా అన్న మాట్లాడితే కొద్ది లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేపు 19 మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధికారం వస్తుంది, అది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ చేస్తారన్న కొంతసేపు మాట్లాడమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారని చెప్పడం దానికి కాంగ్రెస్ సిద్ధాంతాలకి, కాంగ్రెస్ ఐడియాలజీకి ఈ రాష్ట్రంలో మరి విడివిడిగా ఎందుకు కలిసి పోటీ చేశారో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఒకటే అంటున్నాను, ఖచ్చితంగా ఒక మెరుగైనటువంటి పరిపాలన, ఒక మెరుగైనటువంటి గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు గారి కన్నా 100 రెట్లు తులసిరెడ్డి గారు గుర్తుపెట్టుకోమని చెప్పండి. పెనము పొయ్యి నేననేది దాని గురించి కాదు. తులసిరెడ్డి గారు చెబుతున్నారు కాబట్టి నేను మళ్ళీ దాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఒక మెరుగైనటువంటి పరిపాలనని, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు రేపు అందించబోతా ఉన్నారు. ప్రజలు దానికి రియాక్ట్ అయ్యారు, దానికి మద్దతు ఇచ్చారు, దానికి సపోర్ట్ చేశారు. ఇంకా మీరు తెలుగుదేశం రావాలని కోరుకుంటే ఎట్లా? కాబట్టి నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలన కన్నా 100 రెట్లు బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఒక్క విషయం అయితే రావుగడ్డ గారు రియాక్ట్ అవుతాడు. రావుగడ్డ గారు, ఇప్పుడు సోదరులు విష్ణు గారు వాస్తవం ఏంటంటే ఎవరైనా సరే పగటి కళ్ళు కనొచ్చు కానీ పొద్దున పూట కూడా పొద్దున్న కళ్ళ గంటం అనేది మనం ఏం చేయలేం. రాబోయేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, డౌట్ లేకుండా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం 24వ తారీఖు ఇదే ప్యానెల్ పిలవండి. మీరు 24వ తారీఖు రామయ్య గారిని, తులసిరెడ్డి గారిని, నన్ను పిలవండి. తులసిరెడ్డి గారిని, రామయ్య గారిని నన్ను పిలవండి. విష్ణు కలే కళలు ప్రాపర్ గా కనాలి.
కళ్ళ సరే, నేను కళ్ళ కంటున్నానా? మీరు కళ్ళ కంటున్నారు అనేది 24 ఉంచారు. ఈవీఎంలు మొరాయించిన ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క ఓట్లు వినియోగించుకున్నారు. పగటి కళ్ళ కరువాకంటి విష్ణు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి చంద్రబాబు నాయుడు గారే. విష్ణు గారు ఒక నిమిషం, రావుగౌడ గారు ఈవీఎంలు ప్రస్తావన తీసుకొస్తే మళ్ళీ చర్చ మీరే డిబేట్ చేసినట్టు అవుతుంది. మీరే ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు సైకిల్ చేస్తే ఫ్యాన్కి పోయింది, ఈవీఎంలని సరిగా పనిచేయట్లేదు, వీవీప్యాట్లని కూడా 50% లెక్క పెట్టాలి, అప్పుడే మాకు అని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు మీరు. ఈ రోజు ఇంకా కేసు ఉంది అది మీద. అవునండి, అంటే ఒకవేళ కాదు, ఒకవేళ సైకిల్ చేసి ఫ్యాన్కి పోయిన తర్వాత కూడా మీరే ఎలా గెలుస్తారు? సైకిల్ చేస్తే ఫ్యాన్కి పోయిన తర్వాత మీరు ఎలా గెలుస్తారు? రావుగౌడ గారు స్పందిస్తే దాని గురించి మాట్లాడారంటే ఏం చెబుతా? ఇప్పుడు ప్రధానమంత్రి గారే చెబుతున్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెబుతున్నారు, ఇది ఇట్ ఈస్ హ్యాస్ టు బి డన్ అని చెప్పి చెబుతున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషన్. దాన్ని మేము మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ప్రతి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పి చెబుతున్నారు. ప్రధాన ఎన్నికల కమిషన్ ప్రధానమంత్రి ఏం చెప్పారు? ప్రధానమంత్రి ఏం చెప్పారు? సిఈసి ఏం చెప్పారో చెప్పండి. ఏం చెప్పారు? డౌట్ లేకుండా ఆంజనేయ రెడ్డి గారు, అవగాహన లేకపోతే ఒకసారి నార్త్ ఇండియాలో ఉన్న పేపర్లు ఒకసారి చూడండి. మీరు చెప్పండి, ఏం ఉందో నార్త్ ఇండియా పేపర్లో ఏముందో చెప్పండి. నార్త్ ఇండియా పేపర్లో ఏముందో చెప్పండి. ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయి తగని విషయంగా ఆయన మాట్లాడుతున్నారు, మాట్లాడే విషయం గురించి అవగాహన చేసుకోవాలి. ఏం మాట్లాడారో చెప్పండి, చెప్పండి. మీరు సిఈసి ఏం వ్యాఖ్య చేశారు, ప్రధానమంత్రి ఏం వ్యాఖ్య చేశారు? చాలా గౌరవం ఉంది. ఏం చేశారు చెప్పండి. ప్రతిభావంతమైన నాయకుడు, ఆయన స్థాయి తగ్గట్టు మాట్లాడాలి. అలా మీరు కూడా మీ స్థాయి తగ్గట్టు మాట్లాడి ఏం మాట్లాడారో చెప్పండి. ఇది మన రెస్పాన్సిబిలిటీ. మోడీ గారిని విమర్శించొద్దు, నేను చెప్పేది వినండి. మాట్లాడేటువంటి వ్యక్తి స్థాయిని బట్టి మాట్లాడాలి. ఏం మాట్లాడారో చెప్పండి. మీరు చెప్పరు. వీవీప్యాట్లు లెక్కించాలి అని చెప్పి చెబుతుంటే ఇవన్నీ అబద్ధం అని ఆయన మాట్లాడితే మనం ఏం చెబుతాం? వచ్చి వీవీప్యాట్లు 50% వరకు లెక్కించాలి అనే కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో లెక్కించండి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అని చెప్తుంది. లేదా మీరు 50% లెక్కించాలని చెప్పారు. సుప్రీంకోర్టు విల్ టేక్ ఎ డెసిషన్, వెయిట్ ఫర్ దట్ డెసిషన్. మీరు ప్రధానమంత్రి మాట్లాడారు, సిఈసి మాట్లాడారు. అసలు ఈ తెలుగుదేశం నాయకుల యొక్క కనీస పరిజ్ఞానం ఉందా? ఈవీఎంల మాల్ ఫంక్షనింగ్ కి, హ్యాకింగ్ కి, లేదా ఇంకేదో చేయడానికి తేడా ఉందనే విషయంలో అది కూడా తెలియదు. అది కాదండి. మీరు చెప్పండి గారు, మీరు అదేదో కొత్త పెళ్లి కొడుకు పొద్దురగడన్నట్టుగా మీరు ఈ మధ్య తెలుగుదేశంలో చేరారు, మా గతంలో మా పార్టీలో ఉన్నారు. మీరు ఈవీఎంలు హ్యాకింగ్, ట్యాంపరింగ్ కి అండ్ మాల్ ఫంక్షనింగ్ కి తేడా ఏమిటి? మోడీ గారు మాల్ ఫంక్షనింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాకింగ్ అండ్ ట్యాంపరింగ్. ఈవీఎంలో మాల్ ఫంక్షనింగ్ ఉన్నాయనే విషయం అందరూ ఒప్పుకున్నారు. అనేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈవీఎంలు పనిచేయడం లేదని అయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెల్లవారిన దాకా నిలబడి ఎన్నికలకు ఓటేశారు. వాళ్ళు మనందరం కూడా అభినందించాలా? దాన్ని ఈ ప్రజాస్వామ్య గొప్పతనంగా భావించాలా? దాన్ని మీరు వదిలేసి అవసరం మన మీద ఉంది. ఇద్దరు ఒకసారి మాట్లాడితే అన్యాయాన్ని ఎదుర్కొంచాల్సిన అవసరం మన మీద ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో మనం ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేదు? వీటన్నిటి గురించి మీరందరూ కూడా బయటికి రావాలి. మనం స్వయం సేవకులు ఈ దేశ ఈ చర్చ ఏ పార్టీకి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు ఆల్రెడీ రెడ్డి మహానాయకుడు దేశానికి అవసరం, కానీ ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఓడించేస్తారంటున్నారు కదా. తెలుగుదేశం పార్టీలో ఉన్నారా, వేరే పార్టీలో ఉన్నారా? ఆయన అవసరం అంటాడు చంద్రబాబు నాయుడు గారికి. తెలుగుదేశంలో ఉన్నారా లేదా? తెలుగుదేశంలో ఉన్నారా లేదా? మాటను గౌరవించలేదు. ఆయన ఎంత పెద్ద అయినా కూడా ఎలాగా? రావుగౌడ గారు మీరు తెలుగుదేశంలో ఉన్నారా లేదా? మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారా లేదా? రావుగౌడ గారు నా బేసిక్ క్వశ్చన్ ఇది. మీరు తెలుగుదేశం పార్టీలో చేరలేదా? మీరు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారు ఈ చర్చలో ఉన్నారా లేదా?
మీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోడీని ఓడించడమే లక్ష్యంగా రాష్ట్రాలు తిరుగుతున్నాడు ఆయన. మీరు వచ్చి మోడీ లాంటి వ్యక్తి దేశానికి అవసరమని మీరు అంటారు. అది చెప్పండి, మీ నాయకుడికి చెప్పండి ఆ విషయం. మీ నాయకుడికి చెప్తే కదా మీరు. ఏమండి దక్కించండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్ళీ అవసరం నాయకుడికి చెప్పండి. దేశవ్యాప్తంగా కాదు మురళి చెప్పండి గారు ఒక్క విషయం అండి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రామకోట ఏం రిపోర్ట్ ఇవ్వట్లేదు, TV9 రిపోర్ట్ ఇవ్వట్లేదు, CNN వాళ్ళందరూ ఏం చెబుతున్నారు, 200 స్థానాలకు పై చిరుకు భారతీయ జనతా పార్టీ రావడం కష్టం అంటున్నారు. కానీ అది మాకు బాధ కలిగించే విషయం అయినా కూడా వాస్తవంగా బాధ కలిగించలేదు సార్. ఆంధ్రపడాలి కదా రామకోట గారు. రామకోట గారు మీ జాతీయ అధ్యక్షుడు కోరుకున్న విధంగా 200 స్థానాలు కాదు 120 స్థానాలే వస్తున్నాయి కాబట్టి మోడీ రావట్లేదని ఆనందపడాలి కదా. బాధపడి రామకోట గారు ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఇచ్చాడా లేదా ఈ రాష్ట్ర ప్రజలుగా ఆంజనేయ రెడ్డి గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పాత బీజేపీ లక్ష్యాలు ఇంకా పోలేదు. ఒక్క నిమిషం రామకోట గారు మీకు ఇంకా పాత బీజేపీ లక్ష్యాలు పోయినట్లేవు, మోదీ గారి మీద ప్రేమగా చచ్చిపోయినట్లేదు. ఒక్క నిమిషం అయితే మీరే కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. మీరు కొద్దిగా శాతంగా ఆలోచించుకోండి. మీ పార్టీ లైన్ ఏంటి, మీరు మాట్లాడుతున్న లైన్ ఏంటో కొద్దిగా ఆలోచించుకోండి. తులసిరెడ్డి గారు రియాక్ట్ అవుతారు. తులసిరెడ్డి గారు. మురళి గారు సరే, రాష్ట్రానికి సంబంధించి ఇంతవరకు మాట్లాము. కేంద్రానికి సంబంధించి ఖచ్చితంగా వచ్చేసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది. అది కూడా వచ్చేసి కాంగ్రెస్ నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి ప్రధానిగా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. మోడీ శకం అంతరించింది, రాహుల్ శకం ఆరంభమవుతుంది. కానీ సొంతంగా కాదు, ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ మిగతా పక్షాల సపోర్ట్ తో డెఫినెట్ గా వచ్చేసి వస్తుంది. మోడీ శకం అంతరించింది. ఇంతకీ మోడీ శకం అంతమైనట్ట, రాహుల్ శకం ప్రారంభమైనట్ట, ఏం జరగబోతుంది జాతీయ స్థాయిలో? ఆల్రెడీ ఇప్పుడు 3 విడతలు అయిపోయినాయి ఎన్నికలు. సోషల్ ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. సంకీర్ణం అని చెప్పని అనుకుంటారు. ఆ సంకీర్ణం ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం కొద్ది రోజులు ఆగుదాం, దాని గురించి ముందే మనం మాట్లాడుకోవాల్సిన లేదు. కానీ ఇక్కడ మాత్రం వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇక్కడ క్లోజ్ అయింది, అక్కడ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోతారని చెప్పిన వాళ్ళ కళ్ళ కంటే మనం చేయగలిగింది ప్రతి ఒక్కటి కూడా రాజకీయం అవుతుంది. ప్రతి ఒక్క అంశం కూడా ఈరోజు ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశం కూడా చివరికి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు ప్రచారాపణకే పరిమితమైన సందర్భంలో ఇక ఈ నెల రోజులు ఏం జరగబోతుందో చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన 4 నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాటి ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చిన మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.